మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిని తాము మూసివేశామని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. అదేవిధంగా లెబనాన్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. తాత్కాలిక ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయడంలో అమెరికా విఫలమైందని కూడా ఇరాన్ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందంటున్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిని తాము మూసివేశామని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. అదేవిధంగా లెబనాన్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. తాత్కాలిక ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయడంలో అమెరికా విఫలమైందని కూడా ఇరాన్ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందంటున్నారు.